అండి. ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే ఆలుగడ్డ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు సిమ్ లో పెట్టి వీటిని వేయించుకోవాలి. చూడండి, చక్కగా ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు అలాగే 2 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ని వేసి బాగా కలుపుకోవాలి. రైస్ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ.